బ్రో ఈగల్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఈ రోజు చూసేసి వచ్చినాను. సో మ్యాటర్ ఏంటంటే మూవీ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అనమాట. ఇది ఒక రెగ్యులర్ మూవీ కాదు, మనకి ఇది ఒక ధమాకా లాంటి రెగ్యులర్ మూవీ కాదు. బట్ సరే మనకు ఒక జనరల్ ఆడియన్స్ టర్మ్ లో ఎత్తుకుంటే నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం మనకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఒక పాస్ట్ లో, ఫ్యూచర్ లో, ప్రెసెంట్ లో జరిగేదన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఓకే పర్వాలేదు అనమాట, బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes బాగానే ఉంది. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది బ్రో. బ్రో ఆల్మోస్ట్ రెండు ఒకేలాగే ఉంది అనమాట. టైగర్ నాగేశ్వరరావులో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. బట్ డైరెక్షన్ వైజ్ అయితే నాకు తెలిసి టైగర్ నాగేశ్వరరావు కంటే ఈ మూవీలో కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అంటే హిట్ మూవీ అని నేను చెప్పలేను, కానీ యావరేజ్ మూవీ అని చెప్తాను. ప్లస్ పాయింట్స్ ఫైట్ సీక్వెన్సెస్, రవితేజ గారు ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఈ రొమాన్స్ అభ్యంతరకరమైన సీన్స్ ఒక్కటి కూడా లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ షూటింగ్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు కూడా అంతేం లేదనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో అయితే అన్న అవసరం లేదు, హానెస్ట్ గా చెప్పాలి అంటే. అదే అన్నెసెసరీ ఎలివేషన్స్ ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఒక స్క్రీన్ ప్లే లో పద్ధతి అనేది లేకుండా ఆ రెండు వల్ల మైనస్ అయింది అనమాట ఫస్ట్ హాఫ్. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్, ఓవరాల్ గా యావరేజ్ మూవీ. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes మనకు బాగానే ఉంటుంది. ఓపెన్ గా చెప్తున్నాను, ఒక ఏజెంట్ సినిమా ఎలా పోయిందో అలాంటి డిజాస్టర్ అనమాట. నేను మామూలుగా అయితే దాన్ని ఏమంటే సినిమా బడ్జెట్ 120 కోట్లు ఈ డబ్బులు సంపాదించి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ సినిమా ఎక్కడ పోయిందో చెప్తాను. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ గారు తప్ప ఈ సినిమాలో ఏమీ లేదండి. రవితేజ గారి కోసమే సినిమా థియేటర్కి వస్తారు ఎవరైనా. కానీ రవితేజ గారు దాన్ని ఏమంటారు, క్లైమాక్స్ బాగుంది, కొన్ని సీన్స్ బాగున్నాయి అనమాట. ఏంటి, గేటుని గన్స్ గా వాడి సినిమా ఫైర్ చేయడము, అలాగే దాన్ని ఏమంటారు గన్ తో బెలూన్ కాల్చి లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడము, ఇలాంటి సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో మైనస్ ఒకటి చెప్తాను, సినిమా అనేది డిజాస్టర్. ఎందుకో చెప్తాను. డైరెక్షన్ బాగుంది, అలాగే విజువల్ ఎఫెక్ట్స్, షార్ట్స్ అవన్నీ చాలా బాగా తీశారు. డైరెక్షన్ బాగుంది కార్తిక్ ఘట్టమనేని గారిది, కానీ స్క్రీన్ ప్లే బాగాలేదు. స్క్రీన్ ప్లే ఎందుకు బాగాలేదో చెప్తానండి. KGF లెవెల్లో సినిమా తీద్దాం అనుకున్నారు, ఓకే ఎలివేషన్లు ఇచ్చారు. కానీ KGF లో ఫస్ట్ హాఫ్ లో ముసలాయన ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. సెకండ్ హాఫ్ లో ఎలివేషన్ ఇవ్వడానికి ఎన్నిసార్లు వస్తారని 4 సార్లు వస్తారు. స్టోరీని బ్రేక్ చేసేది 4 సార్లు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర్ గారు ఎన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తారో తెలుసా? 15 సార్లు. ఫస్ట్ హాఫ్ లో 15 సార్లు, సెకండ్ హాఫ్ లో 15 సార్లు స్క్రీన్ ప్లే లో వచ్చి స్టోరీని ముందుకు నడవనేయకుండా వచ్చేసి సినిమాను బ్రేక్ చేస్తారు. ఓకే మీరు ఇంటెలిజెన్సే, మీకు మంచి టాలెంట్ ఉంది, ఓకే మీరు బాగా ఇంటెలిజెంట్ బ్రెయిన్ యూజ్ చేయగలరు. కానీ సినిమా థియేటర్కి వచ్చేది నార్మల్ ఆడియన్స్ వస్తారు, జనరల్ ఆడియన్స్ వస్తారు. జనరల్ ఆడియన్స్ వచ్చినప్పుడు మీరు ఇన్నిసార్లు స్టోరీని బ్రేక్ చేస్తే వాళ్ళకి చిరాకు దొబ్బిద్ది. ఓపెన్ గా చెప్పేస్తాను, చిరాకు దొబ్బిద్ది. ఎలివేషన్ ఇవ్వాలి ఎన్నిసార్లు? 3 సార్లు 4 సార్లు అంతే. వచ్చేసరికి 15 సార్లు, ఫస్ట్ హాఫ్ లో 15 సార్లు, సెకండ్ హాఫ్ లో 15 సార్లు వచ్చి స్టోరీని బ్రేక్ చేస్తే అసలు స్టోరీ ముందుకు నడవకుండా జనరల్ ఆడియన్స్ ఎంత టార్చర్ ఫీల్ అవుతున్నారో తెలుసా లోపల. అసలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు, ఏంద్రనైనా మాకు టార్చర్ అని చెప్పేసి ఓపెన్ గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే తర్వాత నెక్స్ట్ సినిమా కానీ ఇది అనేది పనికి వచ్చింది అనమాట. సినిమాకి మైనసే ఈ సినిమా స్టోరీని బ్రేక్ చేయడం. ఇన్నిసార్లు బ్రేక్ చేయకూడదు, ఓవర్ టార్చర్ అయిపోయింది సినిమాలో. కొన్ని సీన్స్ బాగున్నాయండి, దాన్ని ఏమంటారు లవ్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. మెసేజ్ కూడా బాగుంది. దాన్ని ఏమంటారు మెసేజ్ వచ్చేసరికి దాన్ని ఏమంటారు ఇల్లీగల్ గన్స్ వల్ల వాళ్ళ లవర్ అనేది చనిపోద్ది, రవితేజ గారి లవర్ చనిపోద్ది. దానికోసం ఇల్లీగల్ గన్స్ ని ఎలా దాన్ని ఏమంటారు స్టాప్ చేయాలి, దాన్ని ఏమంటారు దానివల్ల ఎంతో మంది అమాయకులు అనే చనిపోతున్నారు, వీళ్ళు చనిపోకూడదు అనేది మెసేజ్ అండి ఈ సినిమాలో. ఈ మెసేజ్ బాగా ఇచ్చారు ఓకే, కానీ స్క్రీన్ ప్లే తప్పిందే. జనాలకి టార్చర్ పెడుతున్నారు లోపలికి వెళ్ళిన తర్వాత. ఫస్ట్ హాఫ్ లో టార్చర్, సెకండ్ హాఫ్ లో రవితేజ గారిని చూసినంత సేపే మనకు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం. ఫస్ట్ హాఫ్ లో అయితే మరీ దారుణం అండి. అసలు దాన్ని ఏమంటారు ఎలివేషన్ ఇస్తారు, ఒక షాట్ వేస్తారనమాట రవితేజ గారిని ఇలా మీసం తిప్పుకుంటున్నట్టు, గన్ను తీసుకుని కాలుస్తున్నట్టు. ఇంకా సీన్ వస్తుందేమో, ఇంకా రవితేజ గారిని చూపిస్తారేమో అని అనుకుంటాము. చూపించకుండా ఒక షాట్ వేసి టార్చర్ పెడతారు. ఇంకా మళ్ళీ ఆమె టార్చర్. జనరల్ ఓపెన్ గా చెప్పేస్తున్నాను, లోపల ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను. నా పర్సనల్ గా నాకు దాన్ని ఏమంటారు ఎలాంటి ఒపీనియన్ లేదు. ఆడియన్స్ లోపల ఎలా ఫీల్ అవుతున్నారో అదే చెప్తున్నాను నేను. చాలా టార్చర్ ఫీల్ అవుతున్నారు.
రవితేజ గారిని చూపిస్తారేమో, ఇంకేమో చూపిస్తారేమో అని అనుకుంటారు. రవితేజ గారిని చూపించరు. ఎంతసేపు ఒక ఎలివేషన్ ఇస్తారు, ఒక్క షాట్ వేస్తారు, ఒక్క షాట్ వేసి దాన్ని ఏమంటారు మళ్ళీ రవితేజ గారిని చూపించరు. అంత దారుణంగా ఇప్పుడు దాన్ని ఏమంటారు స్క్రీన్ ప్లే చాలా దారుణంగా ఉందండి సినిమాలో, చాలా దారుణంగా ఉంది. డైరెక్షన్ ఓకే, డైరెక్షన్ బాగానే చేశారు కార్తిక్ ఘట్టమనేని గారు, కానీ స్క్రీన్ ప్లే దబ్బిందండి. సినిమా చెప్తున్నాను, నేను ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఇది మరో ఏజెంట్ సినిమా ఎలా డిజాస్టర్ అయిందో ఇది సినిమా కూడా అలానే డిజాస్టర్ అయింది. రేటింగ్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 2 అండి. అది దాన్ని ఏమంటారు యాజ్ ఏ థియేటర్ లవర్ గా చెప్తున్నాను. ఈ సినిమా 120 కోట్ల బడ్జెట్ పెట్టి తీశారు. దాన్ని ఏమంటారు కొంతమంది సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా డబ్బులు పెట్టి కొనుక్కొని థియేటర్ లో రిలీజ్ చేసుకుంటారు. వాళ్ళకి డబ్బులు ఈ వారంలో ఈ సినిమాకి ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి పెట్టిన డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇది